గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, అసలు డైరెక్ట్ సెల్లింగ్లో ఏ విధంగా మనం అందరం మంచి సరుకులని కొనుక్కోవచ్చు, అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ నమూనాలు అంటే ఏంటిది తెలియని వారి కోసం అసలు ఇది ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంది, అయితే కొన్ని విషయాలు మాత్రమే మనం చర్చించుకుందాం. అసలు ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో ఉంది అంటే అది ఎవరో ఒక తయారు చేసింది, దానికి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ అనేది అవసరం, మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది అవసరం. కానీ ఆ ఉత్పత్తులన్నిటినీ మనం ఎక్కడో మన మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న టీవీ కావచ్చు, మన సెల్ ఫోన్ కావచ్చు, ఏదో ఒక యాడ్ ద్వారానో లేదంటే న్యూస్ పేపర్ ద్వారానో ఎక్కడో ఒక చోట ప్రతిదీ ఒక వ్యక్తి మనకు ఆ యొక్క వస్తువుని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రమే అనమాట. ఏది మనం నేరుగా మనం తెలుసుకోలేదు. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనం ఒక చైన్ లింక్ ద్వారా వచ్చే వస్తువులన్నిటిని వాడుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి చైన్ సిస్టమ్ కదా, నేను అప్పుడే చూశాను, మేము చాలా ఎంతో మంది వెళ్ళారు అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే ఏది తలా తోక ఏది తెలుసుకోకుండా సగం సగం మిడిమిడి జ్ఞానంతో కంపెనీస్ గురించి తెలిసినట్టుగా మాట్లాడుతూ మన కాలర్ ఎగరేసుకుంటూ ఎంత నష్టపోతున్నాం అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అనే అంశం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, పేరులోనే ఉంది డైరెక్ట్ సెల్లింగ్. ఏదైతే ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ నుంచి తన అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా, మీడియేటర్స్ లేకుండా, హోల్సేలర్ లేకుండా, డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి పంపించే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. సో మనం కొనే వస్తువులన్నీ ఏ విధంగా ఉంటున్నాయంటే, మనము కస్టమర్ ఇక్కడ ఉంటాము, మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఫ్యాక్టరీ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళరు. అతను ఏం చేస్తాడంటే తనకు దగ్గరలో ఉన్న రీటైల్ షాప్లో తీసుకుంటున్నాడు. ఇతను ఎక్కడ తీసుకొస్తున్నాడు అంటే హోల్సేల్లో తీసుకొస్తాడు, ఇతను డీలర్ దగ్గర తీసుకొస్తాడు, ఇతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొస్తాడు. ఇక్కడ ఏరియా వైజ్ C&F ఏజెంట్స్ ఉంటారు అనమాట. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కొనుక్కునే వస్తువు ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మనము యాడ్స్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నాం. ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే నిజాలు ఇప్పుడు చేదుగానే ఉంటాయి ఫ్రెండ్స్. వేల కోట్లు టర్న్ ఓవర్ చేసుకొని కోట్లు సంపాదించేవాడు మాత్రమే సంపాదిస్తున్నాడు, సామాన్యులు మాత్రం ప్రతిరోజు కష్టం చేసి సంపాదించి ఇక్కడ కస్టమర్గానే మిగిలిపోతున్నాడు. దీన్ని ఏమంటారంటే, ఇందులో ఒక కొటేషన్ ఉంది, కష్టకరికే మరినే వాళ్ళే కస్టమర్ అని. కష్టం చేసి సంపాదించి చచ్చిపోయేటోడే కస్టమర్. అంటే ఎంతోమంది కస్టమర్స్ని, ఎంతోమంది జీవితాలలోకి వెలుగుని తీసుకొచ్చింది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా మనకు అర్థం కాలేదు అంతే, కానీ ఈ నమూనా ఎప్పటి నుంచో ఉంది. ఈ నమూనాలో ఎంతోమంది ఈ యొక్క నమూనా ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే. సో మనం కొనే ప్రతి వస్తువులో కెమికల్స్ చాలా కలుస్తున్నాయి, ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయినా మనం మారట్లేదు, మన ఆలోచన మారట్లేదు కాబట్టి, మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా లేము కాబట్టి, అంగీకరించడానికి సిద్ధంగా లేము కాబట్టే మనం ఈరోజు కల్తీలో జీవిస్తున్నాం అనే సత్యంలో ఉన్నా దాన్ని అంగీకరించకుండా నాకు చెప్పాడనే ఏమంటారు నిర్దాక్షిణ్యమైన రోజుల్లో మనం జీవిస్తున్నామంటే సిగ్గుచేటుగా ఉంది నాకు ఈరోజు ఈ మాట చెప్పడానికి. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి, ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొన్ని మాటలు ఘాటుగా సూటిగా మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు విషయానికి వస్తే ఏమవుతుంది అంటే, ఒక వస్తువు 30 రూపాయలకు తయారవుతుందంటే కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ షేర్స్ అన్నీ వేసుకొని ఇక్కడ 30 నుంచి 100 రూపాయలు పర్చేజ్ చేస్తే మధ్యలో 70% అనేది ఈ వ్యక్తులు ఎవరు మనకు తెలియదు. ఈ షాపులు పెట్టిన వాళ్ళు కానీ, ఈ C&F ఏజెంట్స్ కానీ, ఈ యాడ్ ఇచ్చేవాడు మాత్రం కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. కానీ థమ్స్అప్ దాగి ఆ కొండ నుంచి ఈ కొండకు దుంకుతాడు, వాని కాళ్ళమే ఇరగవు. థమ్స్అప్ వాడి పేగులు, లివర్లు, కిడ్నీలు, లంగ్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, మనం హాస్పిటల్లో పడుతున్నాం ఫ్రెండ్స్. ఆలోచించండి ఒకసారి, ఎంత దౌర్భాగ్యమైన రోజులలో బ్రతుకుతున్నాం అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకొని అంగీకరించకపోతే మనల్ని కాపాడడానికి ఎవరు రారు. ఏదైనా విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి ఆచరించిన వాడే తనని తాను కాపాడుకోగలడు. సో ఈ యాడ్స్ చూసి ప్రతి ఒక్కరం మనం వేసుకునే వస్తువులు ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉన్న ఏ బ్రాండ్ మనది కాదు. మనల్ని, మన ఆరోగ్యాన్ని, మన పరిసరాలని కాపాడేది, ప్రకృతిని కాపాడే వస్తువులు మాత్రమే మనవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెలకు 10,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామంటే 7,000 రూపాయలు ఈ తెలియని వ్యక్తులతో ఇస్తున్నట్టే లెక్క. ప్రతి నెల ప్రతి కొనుగోలు మీద, ప్రతి పర్చేస్ మీద మీరు ఎన్నిసార్లు షాపింగ్ చేస్తే అన్నిసార్లు మీరు బట్టలు కొన్నా అంతే, చెప్పులు కొన్నా అంతే, ఈవెందో బియ్యం కొన్నా అంతే ఉంది ఇప్పుడు.
ఏ ఒక్కరు రైతే రాజు అంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, రైతే రాజు అంటున్నాడు. నేరుగా మీకు దగ్గరలో ఉన్న రైతు దగ్గర సరుకులు కొనే సత్తా మీలో ఉందా? దమ్ము మీకుందా? ఆ తెగింపు మీలో ఉంటే షాపులలోకి వెళ్ళేది బంద్ చేయండి. నేరుగా రైతు దగ్గరికి వెళ్ళి తీసుకోండి. మీ పరిసర ప్రాంతాలలో ఉన్న రైతుని బాగు చేయండి. మాటలు చెప్పడం కాదు, చేతలలో చేయండి. రైతు దగ్గర పర్చేస్ చేయండి. తన దగ్గర ఏం పండిస్తున్నాడో తనకు ముందే కాంటాక్ట్ అయ్యి తన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, బియ్యం కానీ, జొన్నలు కానీ, పెసర్లు కానీ, లేదంటే కందులు కానీ, మినుములు కానీ, ఏవైనా సరే మనం వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వాలి. మనం అట్లా చేయమండి. రైతు దగ్గర కొనే వాళ్ళు ఎప్పుడైతే పెరుగుతారో అప్పుడు మాత్రమే రైతే రాజు అవుతాడు. ఆ మాట అనడానికి మనకు అర్హత వస్తుంది. ఎందుకంటే రైతు చాలా తక్కువ కమ్ముకుంటాడు, వీళ్ళు మాత్రం వాళ్ళ మార్జిన్స్ వేసుకొని ఎక్కువ రేట్కి వస్తున్నాయి. సో అయితే ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే, మనం 100 రూపాయలు ఖర్చు చేస్తే 30 రూపాయలు కంపెనీకి వెళ్తుంది, 70 రూపాయలు ఈ రీటైలర్స్కి, హోల్సేలర్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, C&F ఏజెంట్స్కి, తర్వాత యాడ్ ఇచ్చే వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ కస్టమర్కి ఏమొచ్చిందండి? గుండు సున్నా. కస్టమర్కి వచ్చిందల్లా గుండు సున్నా. అయితే ఈ నమూనా ఏం చేస్తుందంటే, డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ఏమంటుంది అంటే, ఈ రీటైలర్ షాపులు, హోల్సేలర్లు, C&F ఏజెంట్స్, యాడ్స్ వాళ్ళు నాకు మొదలే వద్దు. నేను నాణ్యమైన వస్తువుని తయారు చేసే దమ్ము, కెపాసిటీ నాకు ఉంది. కేవలం క్వాలిటీ మీదనే నా బిజినెస్ ఆధారపడి ఉంది. నా క్వాలిటీ నచ్చిన వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో ఫ్యాక్టరీ నుంచి నేరుగా కస్టమర్కి చేరవేస్తుంది. సో దీన్ని ఇక్కడ ఈ మీడియేటర్స్ని ఎత్తేసి ఈ 70% ఏదైతే ఇక్కడ మిగులుతుందో దాన్ని తిరిగి మళ్ళీ కంపెనీ కస్టమర్కి ఇస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, టెన్షన్ ఫ్రీ, పర్మనెంట్ రిచ్ పర్సన్ అయ్యే అవకాశం మనకుంది. ఇక్కడ ఉందా? ఏ వస్తువునైనా వాడి వ్యాపారం చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత చేసినా కానీ మనల్ని ఎవడు చేయనివాడు. ఎవడో అనామకుని తీసుకొని వచ్చి ఈ యొక్క కంపెనీస్ ఏవైతున్నాయో, బయట ఎక్స్ కంపెనీస్ ఏవైతున్నాయో అవి అడ్వర్టైజ్మెంట్స్లో పెట్టుకుంటున్నారా? నా ప్రోడక్ట్ని నువ్వు ప్రమోట్ చేయి, నా ప్రోడక్ట్ని నువ్వు వాడుకో, నచ్చితే పక్కలకు షేర్ చేయి, దాని ద్వారా నీకు లాస్ అయ్యేదంతా నీకు ఇస్తాను ఎవరైనా అంటున్నాడా? ఎవరు అన్నారు. కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే ఆ యొక్క అవకాశం ఉంది. డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మాత్రమే సామాన్యుని గురించి ఆలోచించి బయట ఏదైతే నష్టపోతున్నారో ప్రతి ఒక్కరూ ఆ 70% అమౌంట్ని తీసుకొచ్చి తిరిగి కస్టమర్కి ఇస్తూ ఉంటున్నది. ఈ నమూనాని చైన్ సిస్టమ్ అంటారు. మన పుట్టికే ఒక చైన్ సిస్టమ్, మన ప్రభుత్వంలో ఉన్నది ఒక చైన్ సిస్టమ్. ప్రతి ఒక్కటి చైన్ సిస్టమే. నేను చెప్పుకుంటూ పోతే పేర్లు చాలా వస్తాయి. ప్రతి ఒక్కటి చైన్ సిస్టమే. కాకపోతే మనం ఒప్పుకోవడం లేదంతే. ఒప్పుకోక చైన్ సిస్టమ్ కదా, జైన్ చేయించాలి కదా, కట్టాలి కదా, కట్టిపించాలి కదా. మన ఆస్తులు అమ్మయా వీళ్ళకి కడుతున్నాం? ఆస్తులు అమ్ముతున్నామా? ఇక్కడ కేవలం మన ఇంట్లో కావాల్సిన వస్తువులు బయట షాప్లో కొనేటివి ఇక్కడ కొనమంటుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంతే. నీకు ఏది నచ్చుతుందో, నీకు ఏది అవసరం అవుతుందో, నువ్వు ఇంట్లో ఏది వాడతావో, మీ వాళ్ళకి ఏం వాడతావో అవన్నీ మన దగ్గర ఉంటున్నాయి. మీరు కావాల్సినవి నచ్చినవి కొనుక్కోండి, దానికి మాత్రమే డబ్బు చెల్లించండి, దాంట్లో నుంచి నేను నీకు తిరిగి ఇస్తానంటుంది. ఈ విషయం అర్థం కాక వేలు నేను చేసిన, నా తమ్ముడు చేసిండు, నా మామ చేసిండు, నా ముత్తాత చేసిండు అనే 30 years ఎక్స్పీరియన్స్ అనుకుంటా సొల్లు వాగుడు వాకుంటూ మనం టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ చాలా సూటిగా ఉంటాయి. ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి మాత్రమే రోషం వస్తుంది. మీ రోషం నా మీద కాదు, మన జీవితాల మీద అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.